హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజునైతే కనుక విశాఖ, ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కనుక దంచుకొట్టాయి. ఇక ఈ రోజు ఎక్కడ పడబోతున్నాయి ఏంటి, విశాఖలో పరిస్థితి ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము. విశాఖ ప్రజలకు భారీ ఉపశమనం. విశాఖ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం ప్రజలకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. ఉదయం నుంచి మండుతున్న ఎండలు, భరించలేని ఉక్కపోతతో ఇబ్బందులు పడిన నగరవాసులు సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం ప్రజలకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. జగదాంబ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, బీచ్ రోడ్, ఎండాడ, మధురవాడ, కొమ్మాది, రిషికొండ, డైరీ ఫామ్, ఆరిలావుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సాయంత్రం వేళ మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులతో మొదలైన వర్షం నగరాన్ని పూర్తిగా చల్లబరిచింది. రోజంతా ఎండ తీవ్రతతో అలసిపోయిన ప్రజలు వర్షం పడటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించారు. బీచ్ రోడ్డు పరిసరాల్లో చల్లని గాలులతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. అయితే అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్స్పెక్ట్ చేయరు కదా, భారీ ఎండలు తప్ప అసలు వర్షం లేని టైంలో సడన్గా పడితే. ముఖ్య కూడళ్ల వద్ద ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించారు. ఇదిలా ఉండగా నగరంలోని 104 ఏరియా బాపూజీ నగర్లో పిడుగుపడిన ఘటన స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. భారీ శబ్దంతో పిడుగుపడడంతో అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు క్షణాల్లో మంటలు చెలరేగి పూర్తిగా కాలి బూడిదైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వర్షంలో నగరానికి చల్లదనాన్ని తీసుకొచ్చిన పిడుగు ఘటన స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. ఇక ఈ రోజు కూడా మరికొద్ది సేపట్లో, అంటే మరో 2-3 గంటల తర్వాత అయితే కనుక ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి. ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న 4-5 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే ప్రమాదం ఉందన్నారు. మరోవైపు ఇవాళ కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడవచ్చని వివరించారు. ఈ క్రమంలో రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. ఇక అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇది ఇలా ఉండగా ఏపీలోని హీట్ వేవ్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వడగాల్పుల నుంచి రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెంట్లు, చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటించాలని సూచనలు చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు చెప్పుకున్న ఏరియాల్లో సత్యసాయి, అనంతపురం, కడప ఇలాంటి ఏరియాలన్నింటిలో కూడా మరో 4-5 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.